కార్తీక మాసంలో శైవ ఆలయాల్లో శివుణ్ణి ఆరాధిస్తారు. మరి వైష్ణవాలయాల్లో విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. అంటే కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు. ఇలా అంటే ఈ యొక్క మాసము శివకేశవులకు నిలయమైన మాసము అని చెప్తారు. అంటే అటు శివుణ్ణి ఆరాధించే వాళ్ళు శివుణ్ణి ఆరాధిస్తారు, ఇటు వైష్ణవులు ఈ విష్ణుమూర్తిని ఆరాధించే వాళ్ళు విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు ఈ నెల రోజుల పాటు కూడా. కార్తీక పురాణము చదువుతారు కదా, ఎవరు చదవాలి, ఎప్పుడు చదివితే బాగుంటుంది? అంటే కార్తీక పౌర్ణమి రోజు చదవాలా, అది ఈ నెల రోజులు ఎప్పుడు అయినా సరిపోతుందా? అంటే కార్తీక మాసంలో నెల రోజుల పాటు రోజుకొక కథ ఉంటుంది. ఈ రోజుకొక కథ చొప్పున ఆలయంలో ఎవరైతే అక్కడ శివాలయాల్లో ఉన్నారో వారు రోజుకొక కథ చొప్పున మనకి వినిపిస్తూ ఉంటారు. అది 30 కథలుగా ఉంటుంది. ఈ 30 కథలు కూడా రోజుకొక కథ చొప్పున మనకి అక్కడ వెళ్ళిన వారు కావచ్చు, మామూలుగా అక్కడ లేని వారైనా ఉన్నవారితో సహా అక్కడ అర్చక స్వామి మనకి ఆ కథలు వినిపిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజు కార్తీక మాసంలో కూడా ఈ దీపం దానం ఇస్తారు కదా, దానికి ఉన్న ప్రాముఖ్యత అంటే మనకి కార్తీక మాసంలో అనేక దానాలు ఉన్నాయి. సాలగ్రామ దానం ఉంది, దీపదానం ఉంది, వస్త్రదానం ఉంది, ఇలా కొన్ని దానాలు ఉన్నాయి. అంటే ఏ దానం ఇచ్చినా మనకు మంచిదే. ఇప్పుడు దీపదానం అంటారు, అంటే మన మనస్సుని దీపంగా మలచి, అంటే జ్ఞాన దీపమై, అంటే నా మనసుని నీకు అర్పిస్తున్నాను స్వామి అని చెప్పేసి మంచి మనసుతో ఇస్తూ ఉంటారు. అదే జ్ఞాన దీపము అంటారు. మనకుండే జ్ఞానాన్ని కూడా భగవంతుడికి అర్పణ చేయాలట. అంటే ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా భగవంతుణ్ణి ఆరాధించుటే ఈ దీపదానం మనకి చెప్తారు పెద్దలు. అలానే సాలగ్రామ దానం కూడా ఇస్తారు. అంటే భగవంతుడికి మనం ఎన్నిసార్లు అభిషేకం చేసినా ఎంత ఫలితం ఇస్తుందో ఒక సాలగ్రామకి అభిషేకం చేస్తే అంత ఫలితాన్ని ఇస్తుంది మనకి శాస్త్రం చెబుతుంది. ఇలా కూడా సాలగ్రామ దానం కూడా ఇస్తుంటారు. మరి కొంతమంది వస్త్రదానం కూడా చేస్తారు.